వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే మార్నింగ్ షో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే చూసిన. సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ వేరే లెవెల్. కళ్యాణ్ రామ్ గారు నిజంగా ఇట్లాంటి రోల్ మీరు చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. కథ విషయానికి వచ్చేసినట్లయితే చాలా సినిమాలే చూసినాము. వైజయంతి మన విజయశాంతి గారు సో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. తన కొడుకు అర్జున్ మన కళ్యాణ్ రామ్ గారు పోలీస్ ఆఫీసర్ కాకుండా జులైగా తిరుగుతూ ఉంటాడు అనమాట. సో ఆయన ఐడియాలజీస్ మాత్రం బాగుంటాయి. సో ఆ ఐడియాలజీస్ ఏంటి అండ్ కొడుకు పోలీస్ అవ్వాలనే కోరిక వైజయంతి అంటే మన విజయశాంతి కోరిక నెరవేరిందా, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే రెండే రెండు. ఒకటి వచ్చేసి మనకి వైజయంతి అంటే మన విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారు మధ్య తల్లి కొడుకు ఆ అనుబంధం, ఆ ఎఫెక్షన్, ఆ ఎమోషన్ అనేది ఎన్నో సినిమాలు చూసినాం. బట్ ఈ సినిమాలో కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా అనిపించినాయి. మిగతా కో యాక్టర్స్ కూడా చాలా బాగానే యాక్ట్ చేశారు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి క్లైమాక్స్. స్టార్టింగ్ నుంచి నాకు ఇంటర్వెల్ వరకు నార్మల్ అనిపించింది. ఒక రొటీన్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగే కొట్టింది. సెకండ్ హాఫ్ కూడా నార్మల్ గానే స్టార్ట్ అవుతుంది, నార్మల్ గానే ఎండ్ అవుతుంది. బట్ క్లైమాక్స్ మాత్రం అన్బిలీవబుల్, అన్ప్రిడిక్టబుల్. అసలు ఎంత మనము ఎన్ని సినిమాలు చూసినా కానీ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రిడిక్ట్ చేయగలుగుతాం, కానీ క్లైమాక్స్ మాత్రం సీరియస్లీ ఇట్స్ అన్బిలీవబుల్. మోర్ ఓవర్ కళ్యాణ్ రామ్ గారు చాలా డేర్ చేసిండ్రని చెప్పొచ్చు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిండ్రు, సినిమా డైరెక్టర్ చెప్పిండ్రు, క్లైమాక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఊహించలేరు అని చెప్పేసి. సీరియస్లీ నేనైతే ఊహించలేదు అండ్ మీరు కూడా ఊహించలేరు అనే చెప్తాను నేనైతే. సో సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. సినిమాకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మాత్రము ఓకే మంచి సాటిస్ఫాక్షన్ తోటి అయితే బయటకు వచ్చిన. సో రికమెండబుల్, చూడొచ్చు క్లైమాక్స్ కోసం సినిమా.